హలో! నమస్తే. మీరు 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ చూసుంటారు. 'సుస్వాగతం' మూవీలో ప్రకాష్ రాజ్‌ని చూసుంటారు. బట్ ఈ మూవీలో హీరో అంతకు మించి. మన హీరో గురించి ఎంతసేపు చెప్పినా టైం సరిపోదు కాబట్టి లాగ్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళకి కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. ఓపెన్ చేస్తే 'ఆర్య 2' మూవీలో అల్లు అర్జున్ గారు పేజెస్‌ని మంటల్లో వేసినట్టు సిద్దు అన్న ఫోటోస్ అండ్ గ్రీటింగ్ కార్డ్స్‌ని మంటల్లో వేస్తూ, ఫీల్ అవుతూ హర్ష గారికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. నా మనసు విరగ్గొట్టెళ్ళిపోతే ఇంట్లో మజ్జిగ తాగుతూ కూర్చుంటాను అనుకుంటుందేమో. పగబట్టిన పున్నమి నాగులాగా అయిపోతాను. ఫ్లాష్ బ్యాక్. మనసు విరగ్గొట్టే మషీన్వి రాధికా నువ్వు. ఎన్నిసార్లు విరగ్గొట్టుకుంటారండి? అయినా అంత ఈజీగా విరిగిపోవడానికి అదేమైనా చాయ్‌లో వేసిన బిస్కెటా? ఈస్ట్రోజన్ కి అంతుంటే టెస్టాస్టరాన్ కి ఎంత ఉండాలి? ఒకటోసారి ఆ మాట ఏంటి మూర్తి? చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు, ఆ పదం ఎలా వచ్చిందంట? ఇలాంటి దారుణాలు చాలానే ఉన్నాయి గైస్. ఇదంతా పాస్ట్‌లో జరిగింది. మనం ప్రెజెంట్‌కి వచ్చేద్దాం. వీడి పేరు వరుణ్. హీరో అనాథ. అందుకే ఒక ఫ్యామిలీ కావాలనుకుంటాడు. అండ్ ప్రొఫెషన్‌కొస్తే అన్న 5 స్టార్ హోటల్‌లో వంట మనిషి. పెళ్లి చేసుకుని చిల్లవచ్చు కదా. నువ్వు జిమ్కి వెళ్ళి ఫిగర్ మెయింటెనెన్స్ చేయి. ఎవడు అడిగాడురా నిన్ను? ఎవడు అడిగాడురా? ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయడం కోసం వరుణ్ బ్రో రాశి అలియాస్ అంజలి గారిని మ్యాట్రిమోనీ ద్వారా కలుసుకుంటారు. నీ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మ్యాన్ కాదు. ఇది ఎక్కడో విన్నట్టుందండి. చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. అన్న సినిమాలు బాగా చూస్తాడు అనుకుంటా. నా కళ్ళలోకి చూసినప్పుడు నీకు ఒకటి అర్థమై ఉంటుంది కదా. దాన్ని బట్టి నీ డెసిషన్ తీసుకో. తర్వాత ఇద్దరికి మ్యారేజ్ అయిపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ అంజలి గారికి పిల్లలు పుట్టరు. ఇంకా మన హీరో ఎంత టాక్సిక్గా ఉండాలో అంత టాక్సిక్గా ఉండడానికి ట్రై చేస్తాడు గైస్. కొంచెమేనికి నాని మూవీస్ చూపించండి అయ్యా, మరీ సాడిస్ట్గా ఉన్నాడు. మన అంజలి గారు ఎలా అయినా బేబీ కావాలి అని హాస్పిటల్స్లో మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. అక్కడ మన శ్రీనిధి శెట్టి అలియాస్ రాగా గారిని మీట్ అవుతారు. రాగా గారు మన అన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఫస్ట్ సీన్లో మంటల్లో వేసింది రాగా గారి రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. పెళ్లి పిల్లలు అన్ని అయ్యే పనులు కాదు కానీ వాళ్ళ బ్రేకప్ గురించి రిగ్రెట్ ఫీల్ అయ్యి రాగా గారు సరగేట్ మదర్ అవుతా అని అంజలి గారితో చెప్తారు. దీనికి మన అన్న కూడా ఒప్పుకుంటాడు. నాది కూడా సేమ్ రియాక్షన్ హర్ష గారు. ఇన్ఫాక్ట్ రాగా గారిని వాళ్ళతో పాటే ఉండాలని మన హీరో సజెస్ట్ చేస్తాడు. పాపం వాళ్ళ గురించి తెలియని అంజలి అక్క రాగా గారిని ఇంటికి తీసుకొచ్చేస్తారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా అంజలి గారు ఏం చేయలేరు కాబట్టి మన హీరో కుర్చీలో కూర్చోబెట్టి తన పాస్ట్ గురించి చెప్తాడు. అంజలి గారు ఒక సైడ్ జరిగిన దాన్ని డైజెస్ట్ చేసుకునే లోపే అన్న మళ్ళీ తన మ్యానిపులేటివ్ స్కిల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు మారిపోతే నేను ప్రేమించడం మానేస్తాను. వదిలేండి అంజలి గారు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టాస్టరాన్ కి ఎంత ఉంటుంది? రెండోసారి మారువా నువ్వు మారోరా. నువ్వే రోజైతే నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆయన ఈ డైలాగులు ఏంటండి? సినిమాలో డైలాగులు పెట్టారా, డైలాగ్ కోసం సినిమా తీసారా? ఇంకా ఈ టార్చర్ భరించలేక రాశి గారు డివోర్స్ ఇవ్వాలి అనుకుంటారు. నాకు డివోర్స్ కావాలి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. బట్ బేబీ పుట్టే వరకు కలిసే ఉండడానికి డిసైడ్ అవుతారు. నీకు తప్పులా కనిపిస్తుందా? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వైద్యం మారిపోయింది. నాలో ఏ తప్పు లేదు. తప్పు మీ ఆలోచనలో ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఇంకా అన్న చేసే వికృత చేష్టలు తట్టుకోలేక అంజలి గారు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారు. బట్ అక్కడ కూడా ఈ ప్రాసెస్ లోనే మన రాగా గారు ఒక బాంబ్ పేలుస్తారు. పాస్ట్ లో తను ప్రెగ్నెంట్ అండ్ దాన్ని అబార్ట్ చేపించుకుంటారు. ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్పలేదని చాలా జెన్యూన్ డౌట్ ఎంతో బాధపడుతూ అడుగుతారు అంజలి గారు. దానికి ఆయన ఆన్సర్ ఇస్తాడు. ఆ చండాలని మీరే చూడండి. ఈ చెత్తంతా నీకెందుకు? బుర్ర పాడు చేసుకోవడానికి కాకపోతే యాజ్లీదో పెద్ద డిస్కషనా? ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోనూ నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. నా మనసు మన చేతిలో ఉండాలి బాస్, లేకపోతే మడతెట్టేస్తారు. పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్లా నేనేం తీసుకోను. ఆ విషయం త్వరగా యాక్సెప్ట్ చేయి.
మళ్ళీ మ్యానిపులేషన్ స్టార్ట్ చేశాడు అంజలి గారు. అస్సలు కరెక్ట్ అండి. నువ్వు ఇంకా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టలేదు కదా, పెట్టి పంపించేవా ప్లీజ్. వీళ్ళెవ్వరు మ్యానిపులేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదని ఎన్నో మూవీస్లో హీరో హీరోయిన్ని లాస్ట్ మినిట్లో ఒక డైలాగ్తో కలిపే హిస్టరీ ఉన్న మన బామ్మగారు రంగంలోకి దిగుతారు. అంజలి గారు వాళ్ళు కావాలని అవన్నీ చెప్తున్నారు, మీరు అసలు మారకండి, మారద్దు మారద్దు. మార్చేస్తాడు సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. శుభం. ఫోన్లో హ్యాపీ ఎండింగే కదండి వచ్చింది, అప్పుడైనా ఆపాడు ఈ పెద్ద మనిషి. ఈయన యాటిట్యూడ్ చూడండి. ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉంటది? సార్ కూడా చెప్పేశాడండి. నో యూస్ వాడు విండండి. రివ్యూ చెప్తుంటే మళ్ళీ సినిమా చూసినప్పుడు వచ్చినంత ట్రామా వచ్చింది గైస్. ఇంతలా అమ్మాయిలతో నాన్ సింక్ లో ఉండే సినిమా ఎవరబ్బా తీసింది అని చూస్తే ఇది ఇంకా ట్రామా. ఆవిడ ఏం చెప్పింది తెలుసా, అసలు ఆ హాస్పిటల్ సీన్ తర్వాత సీన్ అయితే ఎమోషన్కి కళ్ళలో నీళ్ళు వచ్చేసాను నేను. మీరు మరీ చెప్తారండి సిద్ధు గారు. ఈ సినిమా చూసి సావిత్రి గారు కూడా 2 కన్నీటి బొట్లు కార్చలేరు. ఐఎమ్ టెల్లింగ్ దట్. అర్జున్ రెడ్డి యానిమల్ ద గర్ల్ ఫ్రెండ్లో చూపించినట్టు టాక్సిక్ క్యారెక్టర్ని చూపించండి, తప్పులేదు. కానీ ఇంత టాక్సిక్ క్యారెక్టర్ని పాజిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేయడం అండ్ తన నెగిటివ్స్కి ఎలివేషన్స్ ఇవ్వడం, సినిమా నుంచి సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. ఒక 5 మినిట్స్ వీడియోకే ఇంత కష్టపడుతుంటే ఒక మూవీకి మీరు ఎంత కష్టపడతారో ఐ కెన్ ఫీల్ ఇట్. అందుకే నేను సినిమాని క్రిటిసైజ్ చేయడం కంటే ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తాను. బట్ దిస్ మూవీ కదా అయిపోయింది. క్లైమాక్స్ షూట్ చేస్తున్నా మాట్లాడతాడు వాడు, నా బాయ్ ఫ్రెండ్ అయితే చంపేస్తా నేను. మీరు రాశి గారి మాట వినాల్సింది సిద్ధు గారు. ఎనీవే నెక్స్ట్ మీరు ఒక మంచి మూవీతో వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇది గైస్ అబౌట్ తెలుసు కదా మూవీ. మీకు ఈ మూవీ చూసినప్పుడు ఏమనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అండ్ మీకు ఏ మూవీ గురించి అయినా డిస్కస్ చేయాలని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్.